హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. సో ఇందులో వై ఆర్ సమ్ న్యూక్లియర్ రియాక్టర్స్ కెప్ట్ అండర్ ఐఏఏ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అంటే ఈ యొక్క ఫ్యూయల్, న్యూక్లియర్ ఫ్యూయల్ అని అంటాం కదా, లేదా అణు సంబంధమైన ఏ విషయాలన్నీ అయినా కూడా ప్రపంచంలో సేఫ్ గార్డ్స్ చూడడానికి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం, అదే ఇది. సో అదర్స్ ఆర్ నాట్ అంటే కొన్నేమో ఇంపోర్టెడ్ యురేనియంని వాడతాయి, కొన్ని డొమెస్టిక్ సప్లైస్ వాడతాయి. కాబట్టి ఇండియాలో కొన్నిటిని ఐఏఏ సేఫ్ గార్డ్స్ కింద పెట్టారు. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో అలాగే బిఫోర్ వీ గో టు ది సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఎస్పెషల్లీ మన గ్రూప్ 1 గ్రూప్ 2 బ్యాచ్ రీసెంట్లీ స్టార్టెడ్. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, యూ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్. సో నిన్నటి సెషన్లో నేను న్యూక్లియర్ టెక్నాలజీ గురించి మళ్ళీ ఒక క్లాస్ సైన్స్ అండ్ టెక్నాలజీ మోడల్లో చేస్తాను అని చెప్పాను. అదే ఈరోజు సెషన్లో తీసుకున్నాను. కాస్త పెద్ద క్లాస్, కానీ డీటెయిల్డ్గా మనం ఈ క్లాస్ని చూసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఇది న్యూస్లో ఏంటంటే న్యూక్లియర్ టెక్నాలజీలో భారతదేశం శాంతి యాక్ట్ అని ఒక దాన్ని తీసుకొచ్చి ఈ అణు విద్యుత్ అనేటటువంటి దాన్ని విప్లవాత్మకంగా భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడానికి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫారెన్ ప్లేయర్స్, ప్రైవేట్ ప్లేయర్స్ని తీసుకొచ్చి ఇక్కడ అణు విద్యుత్ అనేటటువంటి దాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి వాడే టెక్నాలజీ పేరే న్యూక్లియర్ టెక్నాలజీ. ఈ న్యూక్లియర్ టెక్నాలజీ అంటే ఏంటి? ఇన్ జనరల్గా ఎనర్జీ రిలీజ్ అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు అణు విద్యుత్ లేదా అణు సంబంధమైనటువంటి మెటీరియల్స్ ఆర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి చాలా విపరీతమైనటువంటి శక్తిని విడుదల చేస్తాయి. ఇంత ప్లూటోనియంని పేలిస్తే ఒక సిటీని లేపేయచ్చు, అంత శక్తి కలిగినటువంటిది ప్లూటోనియం, యురేనియం ఇట్లాంటివి అనమాట. సో కాబట్టి కంట్రోల్ రియాక్షన్స్ అంటే నియంత్రించగలిగేటటువంటి రియాక్షన్స్ చేసి దాని ద్వారా విద్యుత్ని పుట్టించడము. మెడిసిన్లో కూడా దీన్ని వాడతారు, ఇండస్ట్రీస్లో వాడతారు, ముఖ్యంగా పవర్ జనరేషన్ అంటే విద్యుత్ ఉత్పత్తిలో వాడతారు. అలాగే మెడికల్ డయాగ్నోస్టిక్స్, ట్రీట్మెంట్స్లో కూడా ఈ న్యూక్లియర్ అనేటటువంటి టెక్నాలజీని వాడతారు. అయితే ఇక్కడ న్యూక్లియర్ టెక్నాలజీ అనేటటువంటి దాంట్లో న్యూక్లియర్ రియాక్షన్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం చిన్నప్పుడు కెమిస్ట్రీ అనేటటువంటిది లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీలో చదువుకునేటప్పుడు ఇన్ జనరల్గా మనకి ఈ అటామిక్ న్యూక్లియై, అణు సంబంధిత విషయాల గురించి చదువుకుంటూ ఉంటాం. సో అందుకో మనకి హీలియము ఇట్లాంటి అనేక రకాలు చదువుతాం. యురేనియం, ప్లూటోనియం గురించి చిన్నప్పుడు ఎవరు చదవరు, కానీ తక్కువగా చదువుతారు. సో ఇందులో న్యూక్లియర్ రియాక్టర్స్ అని కొన్ని ఉంటాయి. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే ఏంటంటే అణు సంబంధితమైనటువంటి ఫ్యూయల్ని యూజ్ చేసి దాని ద్వారా మనం ఎలక్ట్రిసిటీ, విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేయాలి. అలాగే న్యూక్లియర్ మెడిసిన్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్స్ మనం మెడిసిన్లో కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే న్యూక్లియర్ వెపన్స్ అంటే అణుబాంబులు, ఈ యొక్క యురేనియం ఇట్లాంటి వాటితో బాంబులను కూడా తయారు చేస్తారు. అవి ఎంత స్థాయిలో విచ్ఛిన్నాన్ని చేస్తాయి అనేటటువంటి దానికి హిరోషిమా, నాగసాకి బెస్ట్ ఎగ్జాంపుల్ 1945లో. సో న్యూక్లియర్ పవర్ ప్రపంచవ్యాప్తంగా మనం ఉత్పత్తి చేస్తున్నటువంటి విద్యుత్లో 10% న్యూక్లియర్ పవర్ నుంచే మనకు వస్తుంది. అడ్వాన్స్డ్ ఎకనామీస్లో అయితే ఈ షేర్ 20%గా ఉంది. జపాన్, జర్మనీ లాంటి చోట్ల ఇంకా ఎక్కువగా న్యూక్లియర్ రియాక్టర్స్ వాడుతున్నారు. స్లోగా వాటిని ఫేడ్ అవే కూడా చేసేటటువంటి ప్రయత్నాలు ఉన్నారు. ఎందుకంటే జపాన్ లాంటి చోట్ల ఎక్కువగా సునామీలు రావడం వల్ల ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ కొంత ఇబ్బందికి, ఫుకుషిమా లాంటి డిజాస్టర్స్ కూడా జరిగాయి. అయితే కార్బన్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అంటే ప్రపంచంలో పర్యావరణానికి నష్టం కలిగించకుండా విద్యుత్ని ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీలో మనం కనుక ఉత్పత్తి చేయాలని అనుకుంటే న్యూక్లియర్ ఇస్ ద బెస్ట్ వే అనమాట. అయితే ఖచ్చితంగా పవర్ సెక్టర్ డీకార్బనైజేషన్కి భారతదేశాన్ని తీసుకుంటే ఇన్స్టాల్ పవర్ కెపాసిటీ 55 to 57% ఉంది మనకి. కానీ ఉత్పత్తిలో చూసుకుంటే మనం వాడే విద్యుత్లో 75% విద్యుత్ కేవలం బొగ్గు ద్వారా వస్తుంది. బొగ్గు నుంచి వచ్చిందంటే థర్మల్ రియాక్టర్స్ ఉంటాయి, థర్మల్ స్టేషన్స్. సో ఇందులో మనకి బొగ్గుని మండిస్తాం, ఆ స్టీమ్ జనరేట్ అవుతుంది, టర్బైన్స్ తిప్పుతున్న ఎలక్ట్రిసిటీ వస్తుంది. కానీ దానివల్ల మనకి ఎక్కువగా పొగ కూడా వస్తుంది చిమ్నీస్ నుంచి, దానివల్ల పర్యావరణం పాడవుతుంది. అలా పర్యావరణం పాడవ్వకుండా విద్యుత్ను ఉత్పత్తి చేయాలంటే న్యూక్లియర్ రియాక్టర్స్ బెస్ట్ వే.
అయితే దీనికి సంబంధించి అసలు న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటి అనేది ముందు చూద్దాం. న్యూక్లియర్ ఎనర్జీ అనేటటువంటిది దానికి ఒక కోర్ ఫ్యూయల్ ఉంటుంది, దాన్నే న్యూక్లియస్ అని అంటారు. సో ఇది ఒక అణువు, కాకపోతే ఇందులో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. అంటే ఒక కోర్ ఉంటుంది, ఇన్ జనరల్గా మనకి హైడ్రోజన్ కోర్ అని అంటూ ఉంటారు. సో దాని నుంచి అనేక ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి, అవి రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయినప్పుడు కొంత శక్తిని విడుదల చేస్తాయి. ఆ శక్తిని మనం పట్టుకొని దాని ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉంటాం. ఒక రకంగా చెప్పాలంటే న్యూక్లియర్ రియాక్టర్స్ అనేటటువంటివి సూర్యుడు మాదిరి. సూర్యుడు ఒక పెద్ద గోళం మండుతోంది, ఆ లోపల కోర్ ఉంటుంది. ఈ కోర్ కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల వరకు మండుతూ ఉంటుంది. సో సూర్యుడు అలా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ కోర్ ఫ్యూయల్ ఎప్పుడైతే అయిపోతుందో సూర్యుడు కూడా చల్లారబడిపోతాడు, తన కాంతి తగ్గిపోతుంది. అప్పుడు మనందరం కూడా నశిస్తాం, ఈ భూమి కూడా నశిస్తుంది. సో దీనికి సంబంధించే ఇది 2 ప్రాసెస్ల నుంచి వస్తుంది. ఒకటి న్యూక్లియర్ ఫిషన్, అంటే ఒకే ఆటమ్ 2 కింద విడిపోతుంది. న్యూక్లియర్ ఫ్యూజన్, 2 కలిసి ఒక కొత్త ఆటమ్ని పెద్దగా క్రియేట్ చేస్తాయి. సో సూర్యుడిలో జరిగేటటువంటి రియాక్షన్ న్యూక్లియర్ ఫ్యూజన్లోకి వస్తుంది. మీకు ఇంకా బెటర్గా అర్థం అవడానికి నేను ఇక్కడ మీకు డయాగ్రామ్స్ కూడా ఇస్తాను. సో ఇప్పుడు న్యూక్లియర్ ఫిషన్ గురించి తెలుసుకుందాం. ఫిషన్ అంటే బేసికల్గా ఏంటంటే ఒక యాటమ్ నుంచి ఎడిషనల్ న్యూట్రాన్స్ అనేవి విడిపోతాయి. అంటే మీరు సింపుల్గా చూస్తే ఒక న్యూట్రాన్ ఒక పెద్ద అణువుని గుద్దుతుంది, దీనివల్ల అది 2గా విడిపోతుంది. ఒక న్యూట్రాను పెద్ద అణువుని గుద్దుతుంది, ఈ పెద్ద అణువు 2 చిన్న అణువులుగా విడిపోతుంది. ఇది 2 చిన్న అణువులుగా విడిపోయే సమయంలో కొంత శక్తి రిలీజ్ అవుతుంది, అదే ఎనర్జీ. ఈ ఎనర్జీని మనము వాటర్ హీట్ చేయడానికి వాడతాం, అది స్టీమ్గా మారుతుంది, టర్బైన్స్ని తిప్పుతుంది, ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ఎడిషనల్ న్యూట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది, అది ఒక చైన్ రియాక్షన్ అవుతుంది. అంటే 1 2గా పోతాయి, 2 4 అవుతాయి, 4 8 అవుతాయి, 8 16 అవుతాయి. ఇలా ఒక న్యూట్రాన్ ఒక అణువుని గుద్దితే ఆ అణువు 2 అణువులుగా విచ్ఛిన్నం అవుతుంది. మళ్ళీ న్యూట్రాన్స్ వస్తాయి, మళ్ళీ ఒక్కొక్క అణువుని గుద్దితే మళ్ళీ 2 అణువులుగా విడిపోతుంది. అంటే మీకు ఈజీగా చెప్పాలంటే ఇక ఇక్కడ ఉంది చూడండి, ఇది న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్. అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది, ఒక అణువే ఉంటుంది, 2 అణువులుగా విడిపోతుంది. ఇలా విడిపోయి మనకి ఎనర్జీ అనేటటువంటిది వస్తుంది అనమాట. అంటే చూడండి, ఇదిగో ఇది ఇక్కడ న్యూట్రాన్స్ గుద్దింది, ఇప్పుడు ఇది మళ్ళీ 2 అణువులుగా విడిపోయింది, మళ్ళీ న్యూట్రాన్ వచ్చి మళ్ళీ దీన్ని గుద్దుతుంది, మళ్ళీ ఇది 2 అణువులుగా విడిపోతుంది, ఇలా పెరుగుతూ వెళ్ళిపోతుంది. ఇది న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్. ఈ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్లో స్ప్లిట్టింగ్ ఆఫ్ ఆటమ్స్, అంటే ఒక అణువు 2 అణువులుగా విడిపోయే సమయంలో కొంత ఎనర్జీ అంటే శక్తి అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. సో యురేనియం ప్లూటోనియం ఈ 2 కూడా మనము ఫిషన్ రియాక్షన్స్లో ఫ్యూయల్స్గా వాడతాం. ఈ ఎనర్జీ ఏమవుతుందంటే వాటర్ని హీట్ చేస్తుంది, దాని ద్వారా మనకి స్టీమ్ వస్తుంది. ఈ స్టీము టర్బైన్స్ని తిప్పుతుంది. ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వాలంటే టర్బైన్ తిరగాలి, అందుకే కదా మనకి పవన విద్యుత్లో పెద్ద పెద్ద రెక్కలు ఉంటాయి, అవి ఇలా తిరిగితే లోపల టర్బైన్స్ తిరుగుతాయి, దానివల్ల ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ స్టీమ్ కారణంగా టర్బైన్స్ తిరుగుతాయి, దీని కారణంగా మనకి విద్యుత్ అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఇక రెండవది న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. ఇది చాలా స్ట్రాంగ్ రియాక్షన్. ఇదేంటంటే 2 అణువులు కలిసి ఇంకా కొంచెం బరువు ఉన్నటువంటి ఒక పెద్ద ఆటమ్ని క్రియేట్ చేస్తాయి, అది ఫ్యూజన్. ఫ్యూజన్ మోస్ట్ డేంజరస్ యాక్చువల్గా, ఎందుకంటే ఫ్యూజన్ కనుక సరిగ్గా చేయకపోతే అది కనుక పేలింది అంటే ఒక పెద్ద న్యూక్లియర్ వెపన్ పేలినంతగా మనం తీసుకోవచ్చు. హైడ్రోజన్ ఆటమ్స్ 2 ఫ్యూజ్ అయ్యి హీలియం ఆటమ్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇది సూర్యుడిలో జరిగేటటువంటి సేమ్ ప్రాసెస్. ఫ్యూజన్ రియాక్షన్ ఫిషన్ రియాక్షన్తో పోల్చుకుంటే, అంటే ఫిషన్ రియాక్షన్తో పోల్చుకుంటే ఫ్యూజన్ రియాక్షన్లో అధిక శక్తి అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఫ్యూజన్ రియాక్షన్ను చూడొచ్చు. ఇక్కడ 2 అణువులు కలిసి ఒక పెద్ద అణువుని క్రియేట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో అది ఫ్యూజన్ రియాక్షన్, అందులో నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మళ్ళీ అది సేమ్, ఆ ఎనర్జీ ద్వారా వాటర్ హీట్ ఎక్కుతుంది, దాని ద్వారా స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది, దాని ద్వారా మనకి టర్బైన్స్ తిరుగుతాయి, దాని ద్వారా ఎలక్ట్రిసిటీ వస్తుంది. సో ఇది ఫ్యూజన్ అండ్ ఫిజన్ రియాక్షన్స్కి డిఫరెన్స్. అయితే న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే ఏంటి ఇది చూద్దాం. న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే అవి చాలా పెద్ద వ్యవస్థలు. ఈ పెద్ద వ్యవస్థల్లో ఏం చేస్తారు, ప్లూటోనియం, యురేనియం ఇలాంటి వాటిల్ని వాడి వాటర్ని హీట్ చేస్తారు. వాటర్ని హీట్ చేయడం వల్ల మళ్ళీ అది స్టీమ్గా మారుతుంది, దాని ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఈ వాటర్ని హీట్ చేసేటటువంటి సమయంలో చాలా కంట్రోల్డ్గా చేయాలి. ఎక్కడైనా రియాక్షన్లో చిన్న తేడా వచ్చినా
వాటర్ హీటేజ్ పక్కకెళ్ళి ఈ యొక్క న్యూక్లియర్ రాడ్స్ పేలేటటువంటి అవకాశం ఉంటుంది. అది అణు విచ్ఛిన్నం జరుగుతుంది, అణు బాంబుగా కూడా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవి రకరకాల సైజుల్లో, షేపుల్లో వేరియస్ ఫ్యూయల్స్ వాడతారు. న్యూక్లియర్ రియాక్టర్స్ అనేటటువంటి సాధారణంగా కంట్రోల్డ్ ఎనర్జీ, అంటే ఆ శక్తిని పూర్తి స్థాయిలో నియంత్రిస్తారు. కొన్ని ట్యూబులు గుండా వెళ్ళడము, కొన్ని టన్నల్స్ గుండా వెళ్ళడము, అక్కడ వాటర్ని హీట్ చేయడము, ఇలా కంట్రోల్డ్ ఎనర్జీ ఉంటుంది. ఆటమ్ని స్పెసిఫిక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఆటమ్స్ని స్ప్లిట్ చేస్తారు. ఆ ఎనర్జీని ఉపయోగించి స్టీమ్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఈ స్టీమ్ వెళ్ళి టర్బైన్ని తిప్పుతుంది అధిక వేగంతో. దాని ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇందులో మనకి కాంపోనెంట్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్లో ఏమేమి ఉంటాయి? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎగ్జామినేషన్లో ఇదే అవుతుందండి. సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇందులో మొదటిది ఫ్యూయల్, అంటే ఏ రకమైనటువంటి ఫ్యూయల్ వాడతారు? ఇంధనం యురేనియం 235 దీన్ని వాడతారు. ఈ యురేనియం 235కి చాలా శక్తి ఉంటుంది, బాంబులో కూడా వాడుతూ ఉంటారు. సో ఈ యురేనియం 235 కామన్లీ యూజ్డ్ ఫ్యూయల్. అయితే వాటిని రాడ్స్ రూపంలో పెడతారు. రాడ్స్ అంటే ఏంటి? న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేస్తాయి. న్యూట్రాన్స్ని కనుక అబ్జార్బ్ చేయలేదనుకోండి, మీరు చైన్ రియాక్షన్ని ఆపలేరు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని న్యూట్రాన్స్ని మీరు అబ్జార్బ్ చేసుకోకపోతే ఆ న్యూట్రాన్స్ వెళ్ళి మళ్ళీ గుద్దితే ఆటమ్స్ని రెండు కింద ఊడిపోతుంది, మళ్ళీ గుద్దితే అది పెద్ద చైన్ రియాక్షన్ అయిపోయి పేలిపోతుంది. సో ఈ న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేయడానికి కంట్రోల్ రాడ్స్ ఉండాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ కంట్రోల్ రాడ్స్. ఇవి న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేసి ఈ చైన్ రియాక్షన్ ఏదైతే ఉందో అది అణుబాంబు స్థాయికి వెళ్లకుండా దాన్ని నియంత్రిస్తుంది అనమాట. అంటే ఫిషన్ రేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల కోట్ల ఫిషన్ రియాక్షన్స్ జరుగుతుంది. దీని దాటి జరగకుండా ఈ కంట్రోల్ రాడ్స్ ఆపుతాయి. దానివల్ల ఏమవుతుంది? అది అణుబాంబుగా మారదు, కేవలం విద్యుత్ ఉత్పత్తి వరకు మాత్రమే వాడుకోగలుగుతాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ రెగ్యులేషన్ ఇక్కడ. దీని తర్వాత ఏమవుతుంది? ఈ అబ్జార్బ్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో న్యూట్రాన్ రాడ్స్ని, కంట్రోల్ రాడ్స్ని స్లో డౌన్ చేయాలి. న్యూట్రాన్స్ స్లో డౌన్ చేయాలి. స్లో డౌన్ చేయకపోతే అవి ఇంకా పెరిగిపోయి రియాక్షన్స్లో చైన్ రియాక్షన్ ఫామ్ అయిపోయి అణుబాంబుగా మారుతుంది. కాబట్టి న్యూట్రాన్స్ని స్లో డౌన్ చేయడానికి మోడరేటర్, కూలెంట్ అని ఉంటుంది. మోడరేటర్ అంటే ఆ రియాక్షన్స్ని స్లో చేస్తారు. సో ఫిషన్ రియాక్షన్స్ని మోర్ ఎఫిషియెంట్ చేసి స్లో డౌన్ చేసి కరెక్ట్గా న్యూట్రాన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడతారు. తర్వాత అదంతా హీట్ ఎక్కుతుంది, దాన్ని కూల్ చేయాలి. ఆ కూల్కే కూలెంట్ వాడతారు. ఈ హీట్ని రియాక్టర్ కోర్కి, హీట్ ఫ్రమ్ ద రియాక్టర్ కోర్ టు టర్బైన్, ఆల్టర్నేటర్, టర్బైన్స్కి పంపించేటట్టుగా ఈ యొక్క కూలెంట్ని వాడతారు. సో అధికంగా వేడి పెరిగిపోతున్నప్పుడు ఆ యొక్క మొత్తం రియాక్షన్ని కంట్రోల్ చేయడానికి ఈ కూలెంట్ని వాడతారు. ఇక్కడ నార్మల్ వాటర్ ఉంటుంది, భారజలం ఉంటుంది, ఇలా అనేక రకాలుగా కూలెంట్ని వాడతారు. ఇది కనుక వాడకపోతే మళ్ళీ సేమ్ పేలిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. స్టీమ్ జనరేటర్ తర్వాత ఈ హీట్ని కొన్ని ఫ్లూయిడ్స్ ద్వారా తీసుకొని వచ్చి వాటర్ని స్టీమ్గా మార్చి ఎలక్ట్రిసిటీని టర్బైన్స్ తిప్పి జనరేట్ చేస్తారు. సో కాబట్టి ఇట్లా మనకి 5 కాంపోనెంట్లు ఉంటాయి: కూలెంట్, స్టీమ్ జనరేటర్, మోడరేటర్, కంట్రోల్ రాడ్స్, ఫ్యూయల్. ఇప్పుడు ఏ టెక్నాలజీలో ఏదేది వాడతారు అనేది కనుక మనం తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇందులో చాలా రకాల న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. అందులో మొదటిది మనం తెలుసుకోబోయేది ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అనే ఒక కాంపోనెంట్. ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అనేది ప్రపంచంలో మీరు 33% చూస్తారు, మోస్ట్ కామన్ టైప్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రెషరైజ్డ్ హెవీ రియాక్టర్స్లో 11% ఈ ప్రెషరైజ్డ్ హెవీ రియాక్టర్స్ ఉన్నాయి, 11%. కానీ వీటి నుంచి వచ్చేటటువంటి విద్యుత్ ఉత్పత్తి మొత్తం న్యూక్లియర్ ఎనర్జీలో 33% ఉంటుంది. సో ఇది డెవలప్మెంట్ ఎక్కడ చేశారంటే మొట్టమొదటిసారి కెనడాలో చేశారు, 1950 నుంచి వాడారు. అయితే ఇండియాలో దీని డెవలప్మెంట్ 1980లో స్టార్ట్ అయింది. ఇందులో ఏ ఫ్యూయల్ని వాడతారు అంటే ఇందాక చెప్పినట్టుగా U-235 యురేనియం 235ని వాడతారు. ఇది న్యాచురల్గా దొరికేటటువంటి యురేనియం. మన దేశంలో కూడా జాద్గుదా అలాగనే తుమ్మలపల్లి ఇలాంటి ప్లేసెస్లో యురేనియం దొరుకుతుంది మనకి, కానీ ఎక్స్ట్రాక్షన్ కష్టం. అయితే ఇందులో మోడరేటర్, ఎఫిషియెంట్ మోడరేటర్ ఉండాలి, అందుకని భారజలాన్ని వాడతారు. హెవీ వాటర్ని మోడరేట్గా ఎందుకు వాడతారంటే న్యూట్రాన్స్ని ఎఫెక్టివ్గా, ఆ న్యూట్రాన్స్ ఎటుబడితే అటు వెళ్ళిపోకుండా వాటిని ఎఫెక్టివ్గా స్లో డౌన్ చేసి కంట్రోల్ చేయడానికి వాడతారు. అయితే లో ప్రాబబిలిటీ ఆఫ్ అబ్జార్ప్షన్ న్యూట్రాన్స్ ఉంటుంది, అంటే అంత ఎక్కువ ప్రాబబిలిటీ ఏమి ఉండదు న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేయడానికి. దీనివల్ల ఏమవుతుంది? దీంతో మనం
విద్యుత్ ఉత్పత్తి చేస్తాం, కానీ మనం మొత్తం వాడేటటువంటి ఫ్యూయల్కి, మనం మొత్తం పెట్టేటటువంటి సిస్టమ్కి పర్ఫెక్ట్గా 100% రిజల్ట్ అనేటటువంటిది మనకు కనిపించకపోవచ్చు. కూలెంట్ హెవీ వాటర్నే ప్రెషర్ ట్యూబుల్లోంచి పంపిస్తారు, కాబట్టి చాలా చల్లగా ఉంటుంది, మొత్తం న్యూక్లియర్ రియాక్షన్స్ని ఇది కూల్ చేస్తుంది. ఇది మోర్ ఎనర్జీ పర్ కిలోగ్రామ్ వస్తుంది డెఫినెట్గా, కానీ పని ఎక్కువ ఉంటుంది. కిలోగ్రామ్కి 1 కిలోగ్రామ్ యురేనియం వాడితే చాలా ఎక్కువగా మనకి విద్యుత్ అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది కానీ అదర్ డిజైన్స్తో పోలిస్తే, కాకపోతే పని ఎక్కువ ఉంటుంది. ఎందుకు పని ఎక్కువ ఉంటుంది? ఈ మోడరేటర్ దగ్గర దీనికి కొంత ఇబ్బంది అనేటటువంటిది ఉంటుంది. మోడరేటర్ని స్లో డౌన్ చేస్తాం ఎఫెక్టివ్గా, లో ప్రాబబిలిటీ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేటటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి పెద్దగా యాక్సిడెంట్లు అనేటటువంటివి ఇందులో తగ్గుతాయి, కాకపోతే పని ఎక్కువ ఉంటుంది, చాలా పెద్ద సిస్టమ్స్ని క్రియేట్ చేయాలి. బట్ ఫైనల్గా మనకి కిలోగ్రామ్కి యురేనియంకి కాస్త ఎక్కువగానే విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు మిగతా డిజైన్స్తో పోల్చుకుంటే. అలాగనే బట్ ఆల్సో ప్రొడ్యూసెస్ మచ్ లార్జర్ అమౌంట్ ఆఫ్ యూజ్డ్ ఫ్యూయల్ పర్ యూనిట్. అంటే అవుట్పుట్లో వేస్టేజ్ ఆఫ్ ద ఫ్యూయల్ అనేటటువంటిది కూడా కాస్త ఎక్కువగానే వస్తుంది. అందుకే చెప్పాను ఈ డిజైన్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని. ఫస్ట్ సిస్టమ్ చాలా పెద్దది, లార్జర్ అమౌంట్ ఆఫ్ యూజ్డ్ ఫ్యూయల్ అంటే వేస్టేజ్ అనేటటువంటిది ఒక యూనిట్కి చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. విద్యుత్ ఉత్పత్తి జరిగిపోతుంది, కానీ వేస్ట్ ఎనర్జీని మళ్ళీ తీసుకుని వెళ్ళి బయట చెత్తబుట్లో పాడేసే పరిస్థితి ఉండదు. వాటిని మళ్ళీ భూగర్భంలో చాలా లోతును స్టోర్ చేయాలి, అదర్వైజ్ క్యాన్సర్లు వస్తాయి. కాబట్టి ఆఫ్టర్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అందుకే చెప్పాను మీకు ఇందాక ఇక్కడ చెప్పినట్టుగా టోటల్గా ఈ యొక్క టెక్నాలజీలో కొంత ఆఫ్టర్ పోస్ట్ ఎఫెక్ట్స్ అనేటటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉంటాయి, వాటిని కంట్రోల్ చేసుకోవాలి. మరీ డీప్గా చదివే ప్రయత్నం చేయొద్దు, ఎందుకంటే ఇవి అర్థం అవ్వవు. అంత న్యూక్లియర్ సైన్స్ మనకు వస్తే ఇక్కడ ఎందుకు ఉంటాం. కాబట్టి దీని డిజైనింగ్ ఇట్లా ఉంటుంది. కంట్రోల్ రాడ్స్ ఇక్కడ ఉంటాయి, సో హెవీ వాటర్ ఉంటుంది, దీన్ని హీట్ చేస్తాము. ఇక్కడ నుంచి ఫ్యూయల్ ఎలిమెంట్స్ ఇక్కడ ఉంటాయి, పూర్తి స్థాయిలో మీకు హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత ఈ హీట్ నుంచి ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది హెవీ వాటర్, ఇక్కడ దీన్ని బాయిల్ చేస్తుంది, స్టీమ్ పైకి వెళ్తుంది, స్టీమ్ జనరేటర్ ఇక్కడ ఉంటుంది. సో దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తర్వాత ఏమవుతుంది, ఈ యొక్క మొత్తం ఈ హీట్ అయినటువంటి దాన్ని ప్రెషర్ ట్యూబ్స్ కూడా పంపిస్తాం, సో ఇక్కడ కూల్ అయిపోతుంది. మళ్ళా సేమ్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ ఎలా కంట్రోల్ అయ్యి మనకి విద్యుత్ అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఇక రెండవది లైట్ వాటర్ రియాక్టర్స్. ఈ లైట్ వాటర్ రియాక్టర్స్ అనేటటువంటిది దాంట్లో భారజలం హెవీ వాటర్ ఏం వాడరు, నార్మల్ వాటర్ని కూలెంట్గా వాడతారు మోడరేట్ చేయడానికి. కాబట్టి ఇది ఈజీ కొంచెం. ఈ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్, బాయిలింగ్ వాటర్ రియాక్టర్ అని 2 టెక్నిక్లు ఉంటాయి. అంటే ఇప్పుడు లైట్ వాటర్ రియాక్టర్లో మళ్ళీ 2 టెక్నిక్లు. అదేంటి, ఒకటి ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్, బాయిలింగ్ వాటర్ రియాక్టర్. ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ అనేటటువంటిది ప్రపంచంలో అత్యధికంగా ఉన్నటువంటిది ఇదే. 70% ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఇదే ఉంటుంది. దీన్ని గతంలో సోవియట్ యూనియన్ డెవలప్ చేసింది, VVER అనేటటువంటి పేరిట. ఇక్కడ ఎన్రిచ్డ్ యురేనియం అంటే కాస్త యురేనియంని శుద్ధి చేసి, ఆ శుద్ధి చేసిన యురేనియంని వాడతారు. అంటే 0.7% ఆఫ్ శుద్ధి చేసిన యురేనియంని ఇందాక చెప్పినటువంటి మోడల్లో వాడేయచ్చు. కానీ ఇక్కడ 3% ఈ యురేనియంని శుద్ధి చేయాలి. ఇదే 90% చేస్తే అణుబాంబు వస్తుంది. కాబట్టి ఈ మోడరేటర్ ఆర్డినరీ వాటర్ని ఇక్కడ కూలెంట్, మోడరేటర్ 2 రకాలుగాను వాడతారు. కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో ఇవే అడుగుతాడు, ఏది కూలెంట్గా వాడతారు, ఏది మోడరేటర్గా వాడతారని. ఇంకో ఇలా ఉంటుంది దాని డిజైన్. కంట్రోల్ రాడ్స్ ఉంటాయి, ఫ్యూయల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇక్కడ రియాక్షన్ జరుగుతుంది, హీట్ అవుతుంది, న్యూట్రాన్స్ని ఇది అబ్జార్బ్ చేస్తుంది. సో దీని తర్వాత ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ ప్రెషరైజర్ ఉంటుంది. సో ఈ హీట్ ఇలా వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, దీన్ని హీట్ చేస్తుంది. స్టీమ్ జనరేటర్ ఇక్కడ ఉంటుంది, దీని ద్వారా స్టీమ్ వెళ్తుంది, టర్బైన్ తిప్పుతుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది. అయితే ఇక్కడ హీట్ పెరిగిపోయినప్పుడు కొంత వాటర్ ఇలా వచ్చేస్తుంది, దీన్ని కూల్ చేస్తారు, మళ్ళీ రియాక్షన్ మామూలే, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ వెళ్తుంది. ఇప్పుడు ఈ కూలెంట్ కనుక పాడైంది అనుకోండి, మీకు ఇందాక చెప్పింది అదే, ఈ కూలెంట్ కనుక పాడైంది అనుకోండి, ఇక్కడ కూల్ వాటర్ వెళ్ళకుండా హాట్ వాటర్ వెళ్తుంది. హాట్ వాటర్ వెళ్తే ఇక్కడ ఆల్రెడీ హీట్ ఉంది, ఇంకా హీట్ పెరిగిపోతుంది, కాబట్టి ఇది పేలుతుంది. సో కాబట్టి కూలెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ రాడ్స్ చల్లారాలంటేనే ఎన్నో గంటలు పడుతుందంట, లైక్ 4-5 డేస్ పైనే. మొత్తం రియాక్టర్ని క్లోజ్ చేస్తే 4-5 డేస్ పైనే పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ టెక్నాలజీని మనం యూటిలైజ్ చేయాలి. సో బాయిలింగ్ వాటర్ రియాక్టర్ అని ఉంటుంది, ఇది సెకండ్ మోస్ట్ కామన్ టైపు. ప్రపంచంలో 15% వరకు దీన్ని వాడతారు. US, జపాన్, స్వీడన్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ టెక్నాలజీ US, జపాన్, స్వీడన్ కలిసి డెవలప్ చేసుకున్నాయని చెప్తారు. ఇక్కడ కూడా 3% ఎన్రిచ్డ్ యురేనియం U-235 వాడతారు. ఆర్డినరీ వాటర్నే బాయిలింగ్ ఇన్ ద కోర్ వాడతారు. రియాక్టర్ 12 నుంచి 15% వాటరు
టాప్ పార్ట్ ఆఫ్ ద కోర్లో ఉంటుంది, అదే స్టీమ్గా మారుతుంది. కాబట్టి లెస్ మోడరేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఎఫిషియన్సీ హయ్యర్ ఉంటుంది. మోడరేట్ ఎఫెక్ట్ ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా రియాక్టర్ కొంచెం ఈజీ రియాక్షన్ ఇది. సో ఇక ఇట్లా కంట్రోల్ రాడ్స్ ఉంటాయి, ఇక్కడే మీకు కూలెంట్స్ ఇవి ఉంటాయి. సో ఇలా వెళ్తుంది వాటర్, ఇక్కడ నుంచి హీట్ అవుతుంది, డైరెక్ట్గా స్టీమ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఈజీ ప్రొసీజర్ ఇది. సో ఇదే బాయిలింగ్ వాటర్ రియాక్టర్ టెక్నిక్ అని అంటారు. ఇది కూడా ఇండియాలో లేదు. సో ఇలా మనము రకరకాలుగా ఉంటాయి. ఇంకా లాస్ట్ది వచ్చేసి ఫాస్ట్ రియాక్టర్ టెక్నాలజీ. ఇది చాలా కొత్త టెక్నాలజీ, అడాప్టబుల్ టెక్నాలజీ, రకరకాలుగా మారుతుంది. దీనివల్ల ఎడిషనల్ ఫ్యూయల్ ఉంటుంది. ఇప్పుడు ఇదే భారతదేశంలో వాడాలని అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎడిషనల్ ఫ్యూయల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ కొంత ఫ్యూయల్ వాడతారు, అందులోంచి వేస్టేజ్ వస్తుంది. ఈ వేస్టేజ్ని కూడా మళ్ళీ ఫ్యూయల్గా వాడతారు. కాబట్టి బ్రీడ్ ఎడిషనల్ ఫ్యూయల్ బై కన్వర్టింగ్ న్యూక్లియర్ వేస్ట్ని ఫిషైల్ మెటీరియల్గా వాడతారు. ఫిషైల్ మెటీరియల్ అంటే ఏంటి? న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే యురేనియం ప్లూటోనియంని మళ్ళా వాడుకొని రీయూజ్ చేసుకొని, రీయూజబిలిటీ ఎక్కువ ఉంటుంది, దాని ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ 235ని వాడరు, 238ని వాడతారు. దీంతో పాటు U235 ఐసోటోప్ని వాడతారు. సో ఇందులో ఫాస్ట్ రియాక్టర్స్ కొంత ఎక్కువ ప్లూటోనియంని ప్రొడ్యూస్ చేస్తాయి యురేనియం కన్నా కూడా. సో అప్పుడు ఏమవుతుంది, టెక్నికల్గా ఫాస్ట్ బీడ్ రియాక్టర్సే ఇవి, కానీ అధికంగా ఫ్యూయల్ని వాడుకొని ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ న్యూక్లియర్ వేస్ట్ని తక్కువ వచ్చేటట్టుగా చేస్తారు. కాబట్టి ఫాస్ట్ రియాక్టర్లో మోడరేట్ అనేటటువంటిది ఉండదు. కాబట్టి కేవలం ఫాస్ట్ న్యూట్రాన్స్ని వాడి ఫిషన్ రియాక్షన్ చేస్తారు. అఫ్కోర్స్ యురేనియం కన్నా ఇది లెస్ ఎఫిషియంట్, కానీ ఎక్కువగా ఫ్యూయల్ని రీయూజ్ చేసుకోవడం వల్ల దీని తాలూకా యూజ్లు ఉంటాయి. సో ప్లూటోనియం కామన్లీ బేసిక్ ఫ్యూయల్ ఫాస్ట్ రియాక్టర్స్లో. సో ఈ పర్టికులర్ ఫిషన్ రియాక్షన్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో రియాక్టర్ని రన్ చేయడానికి ఫాస్ట్ న్యూట్రాన్స్తోనే ఆ రియాక్టర్ని రన్ చేస్తూ మోడరేటర్ అనేటటువంటిది లేకుండా ఉన్న ఫ్యూయల్నే మళ్ళా రీయూజ్ చేస్తూ రియాక్టర్స్ని స్పీడ్గా రన్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ రియాక్షన్ అనేటటువంటి చైన్ రియాక్షన్లో పడుతుంది, అది మనకి హీట్ని జనరేట్ చేస్తుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. చాలా కాంప్లికేటెడ్ థింగ్ ఇది, కానీ ఇప్పుడు ఇలాగే చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పార్ట్ ఇది రియాక్టర్ తాలూకా కోర్. లిక్విడ్ సోడియంని పంప్ చేస్తారు రియాక్టర్ కోర్లోకి. అప్పుడేమవుతుంది, హీట్ ఎక్కుతుంది, సోడియం బాగా హీట్ అవుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఈ సోడియము హీట్ ఎక్స్చేంజెస్ ద్వారా ఇక్కడికి వెళ్తుంది, రెండవ దాంట్లోకి హీట్ ఎక్స్చేంజర్ ద్వారా ఇలా బయటకు వస్తుంది. మళ్ళా మూడవ దాంట్లోకి వెళ్ళి ఏమవుతుంది, వాటర్ని పంప్ చేస్తాం కదా, ఈ వాటర్ని ఈ కంట్రోల్ ట్యూబ్ ద్వారా హీట్ ఎక్కిస్తుంది. నాలుగోది ఉంది కదా, ఫోర్త్ పాయింట్, ఇక్కడ ఈ హీట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టీమ్గా మారి టర్బైన్ తిప్పుతుంది. మళ్ళీ ఇందులో ఉన్నటువంటిది మళ్ళా కిందకు వచ్చి మళ్ళీ ఇందులోకి వాటర్ వెళ్తుంది, సేమ్ రియాక్షన్ని తీసుకొస్తారు. కొంచెం డిఫికల్ట్ అర్థం చేసుకోవడం. ఈ క్లాస్లో చెప్పాలంటే కొన్ని డికేడ్స్ తాలూకా రీసెర్చ్ని 5 నిమిషాల్లో చెప్పాలంటే నాకు కూడా కష్టం, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. కాబట్టి స్ట్రీమ్ టర్బైన్స్ని మళ్ళీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది, మళ్ళీ సేమ్ రియాక్షన్. సో ఇలా వెళ్తుంది. అంటే మీరు చూడండి, ఇందాక దాంట్లోకి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ మోడరేటర్ లేదు, అసలు రియాక్షన్నే మోర్ కంట్రోల్ చేశారు. చూడండి, ఇలా ట్యూబ్స్ రూపంలో ఎక్కువ కంట్రోల్ చేశారు. సో ఆ రకంగా ఫాస్ట్ రియాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలా భారతదేశం కూడా కొత్త టెక్నాలజీస్తో ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. అయితే ఇది భారతదేశంలో లేదు కాబట్టి వేరే దేశాల నుంచి కూడా మనం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అవి తెచ్చుకొని వి విల్ గో ఫార్వర్డ్. దీనికి సంబంధించి ఒక ప్రశ్న, దయచేసి కమెంట్ సెక్షన్లో దీని ఆన్సర్ని తెలపండి. సేమ్ క్వశ్చన్ ఇచ్చినట్టున్నాను, సారీ ఫర్ దాట్. సో మెయిన్స్ క్వశ్చన్ వేరేది ఇచ్చాను, దయచేసి ఈ యొక్క సమాధానాన్ని కూడా మీరు రాయండి 200 పదాల్లో. సో ఇది ఈరోజు టాపిక్. With a new topic, we'll meet tomorrow. So thank you. Have a good day.